నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పశువుల రక్షణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 1250 మినీ గోకులం షెడ్ల నిర్మాణానికి చర్యలు. పీఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐసీడీఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టర్ 52వ అంగన్వాడీ సెంటర్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. అంగన్వాడీ చిన్నారులు తల్లుల మధ్య ఆనందంగా పండుగ నిర్వహించిన అర్బన్ సిడిపిఓ జ్యోతి, సెక్టర్ సూపర్వైజర్ దయామణి. కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. మకర సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించిన పాఠశాల ఏసీఎం వెంకటేశ్వరరావు, డిఐ ఉత్తమచంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి పాఠశాలలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం బి వెంకటేశ్వరరావు, డిఐ ఉత్తమ్ చంద్ర మాట్లాడుతూ సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారని తెలిపారు. అదేవిధంగా ఉత్తరయానం, దక్షిణయానంల వ్యత్యాసం మరియు విశిష్టతను సంక్రాంతి పండుగను గూర్చి వివరించారు. ఈ 3 రోజులు భోగి మంటలతో, పొంగలి, పిండి వంటలతో, పితృదేవతలు, దేవుళ్ల పూజతో పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుందన్నారు. పాఠశాలలో చిన్నారులు వివిధ వేషధారణలు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె అరుణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి అండి వేయండి, ఇప్పుడు వేయండి సార్.